హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కలక్ష్మి చేతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి గొల్ల మైసూర్ పాక్‌ని చూపించబోతున్నాను. ఈ మైసూర్ పాక్ అచ్చం స్వీట్ షాప్‌లో లాగే పైన సాఫ్ట్‌గా, లోపల క్రిస్పీగా అదే టేస్ట్, అదే టెక్స్చర్ వచ్చేలాగా ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో జల్లెడ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి వేసి జల్లించి తీసుకోండి. పిండి కంపల్సరీగా జల్లించి తీసుకోవాలి. పాకంలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లోతుగా ఉండే గిన్నెని తీసుకోండి. ఇక్కడ నేను చిన్న ప్రెషర్ కుక్కర్‌ని తీసుకున్నాను. మీకు ఏదైనా లోతుగా ఉన్న గిన్నెని తీసుకోండి. అప్పుడే స్వీట్ షాప్‌లో లాగా టెక్స్చర్ వస్తుందన్నమాట. ఈ గిన్నెకి ఆయిల్ కానీ, నెయ్యి కానీ అప్లై చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో ఒక కప్పు ఆయిల్, ఒక కప్పు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో కాగనివ్వండి. ఇది మరుగుతూ ఉంటుంది. మరో స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నెని పెట్టుకోండి. అందులో 2 కప్పులు షుగర్‌ని వేసుకోండి. శనగపిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్నీ కూడా అదే కప్పుతో తీసుకోండి. ఇందులోకి అరకప్పు నీళ్లు పోసి 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీగపాకం వచ్చేంత వరకు మరగనివ్వండి. మైసూర్ పాకుకి ఇలా తీగపాకం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం కొంచెం శనగపిండిని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఈజీగా ఉండటం కోసం విస్కర్‌తో మిక్స్ చేసుకోండి. శనగపిండి అంతా వేశాక గరిటెతో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మరుగుతున్న నూనె, నెయ్యిని గరిటెతో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా నెయ్యి వేశాక శనగపిండి కలిసేంత వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ మరుగుతున్న నూనె, నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో నూనె, నెయ్యి అయిపోయేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. ఎప్పుడైతే శనగపిండి నుంచి నూనె, నెయ్యి సెపరేట్ అవుతుందో, అప్పుడు వెంటనే గ్రీస్ చేసుకున్న గిన్నెలోకి వేసుకోండి. పైన లైట్‌గా ప్రెస్ చేస్తూ ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత నైఫ్‌తో పీసెస్‌గా కట్ చేసుకోండి. మైసూర్ పాక్ కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఈ గిన్నె మీద ప్లేట్ పెట్టి రివర్స్‌లోకి తిప్పి ఒకసారి ట్యాప్ చేస్తే ఈజీగా సెపరేట్ అవుతుంది. మనం ముందుగానే పీసెస్ కట్ చేసాం కాబట్టి ఈజీగా వస్తాయి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా! లోపల బ్రౌన్ కలర్ వచ్చి, సైడ్స్ యెల్లో కలర్ వచ్చి పర్ఫెక్ట్‌గా వచ్చింది. అంతే అండి. యమ్మీ యమ్మీ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.